10వ తరగతి పరీక్షలలో ప్రైవేటు పాఠశాలలే కాదు తాము కూడా ఉత్తమ ఉత్తీర్ణతలను సాధించగలమని నిరూపించారు ఆ పాఠశాల విద్యార్థులు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాల ఓ ప్రభంజనం సృష్టించింది. 592 మార్కులను సాధించి తాము కూడా ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు. 10 ఫలితాలలో కోవూరు నియోజకవర్గంలోనే బెజవాడ బుజ్జమ్మ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని మండల విద్యాశాఖ అధికారి పాతపాటి వెంకటరత్నం అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పెద్దూరు బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాలలో 500కు పైగా మార్కులు సాధించిన 35 మంది విద్యార్థులతో మంగళవారం అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. 149 మందికి గాను 125 మంది ఉత్తీర్ణతతో 84% అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సిహెచ్ లక్ష్మీకీర్తన, ఎస్కే ఆయిషా సిద్దికి 592, కె హరణి 587, ఎస్ గణనవర్షిత 586 మార్కులతో సత్తా చాటారన్నారు. మా పాఠశాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న దాతలకు, పూర్వ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఈ విజయం అంకితం అన్నారు. ప్రతి 4 విద్యార్థులలో ఒకరు 500 మార్కులు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు ఎం సుజాత మాట్లాడుతూ మరోసారి 10వ తరగతి ఫలితాలలో తమ విద్యార్థులిద్దరూ 592 మార్కులు సాధించి కోవూరు నియోజకవర్గంలోనే అగ్రస్థానంలో నిలబడడం తమకు గర్వకారణంగా ఉందన్నారు. కష్టఫలి అనే మాటపై తమ ఉపాధ్యాయులు, విద్యార్థులు నిలిచి కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులవడం సంతోషంగా ఉందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు కూడా పోటీపడడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో ఉత్తీర్ణతలను సాధించి బెజవాడ బుజ్జమ్మ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, ప్రముఖ వైద్యులు సరాభు శ్రీధర్, ఉపాధ్యాయులు శ్రీనివాసన్, హజరత్ బాబు, ఉపాధ్యాయునులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నిన్న విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాల కారణంగా ఈరోజు మా మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు, మా సిఆర్పి సారు, అలానే మా పిఆర్టీగా ఉన్నటువంటి సుధీర్ సారు, తర్వాత మా పాఠశాల సిబ్బంది 500కి పైన చేరినటువంటి మా స్టూడెంట్స్ అందరినీ కూడా అసెంబ్లీ కావడం జరిగింది. మా పాఠశాలలో 149 మంది విద్యార్థులు పరీక్ష రాయడం జరిగింది. ఆ 149 మంది విద్యార్థుల్లో 35 మందికి 500కి పైన మార్కులు వచ్చాయి. వాళ్ళలో ఫస్ట్ వచ్చి 592 మార్కులతో 2 విద్యార్థులు స్కోరు సాధించడం జరిగింది. అలానే సెకండ్ వచ్చి కె హరిణి 587, థర్డ్ వచ్చి 586 గగనవర్షిత. ఇలా 4 మెంబర్స్కి 500 ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చాయి. 500కి పైన ఓవరాల్గా పాఠశాలకి 35 మంది విద్యార్థులు 500కి పైన మార్కులు సాధించి జిల్లా స్థాయిలోనే ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది. ఈ మార్క్స్ ఇంత హైలీ సెక్యూర్డ్ మార్క్స్ సాధించడానికి కారణమైనటువంటి మా పాఠశాల ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలానే పేరెంట్స్ కూడా పిల్లల స్టడీ అవర్స్కి అన్నిటికీ కూడా బాగా కోఆపరేట్ చేశారు. సో పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము పాఠశాల తరఫున. అలానే మా పాఠశాల పురోభివృద్ధికి నిరంతరము కావలసినటువంటి సెషన్స్ కానీ, తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ అన్ని విధాలుగా మా పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి మా మండల విద్యాశాఖ అధికారులు, మా సిఆర్పి సారు, మా సుధీర్ సారు అందరికీ కూడా ఈ పరీక్షా ఫలితాల ఫలితంగా అందరికీ మా పాఠశాల అభివృద్ధికి సహకరించేటటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా ఈ ఫలితాలు సంవత్సరానికి మంచి ఉత్తీర్ణత స్థానాన్ని సాధించి స్టేట్ వైడ్ ఒక మంచి ర్యాంక్ని సాధించాలన్న ధ్యేయంతో మేము ఫలితాలు సాధించే విధంగా ప్లానప్ చేసుకొని ఆ విధంగా ఇంకా ఫలితాలు సాధించడానికి మా పాఠశాల తరఫున కృషి చేస్తామని పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పాఠశాల రోల్ను పెంచడానికి కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ప్రతి ఈ ఉత్తీర్ణత శాతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదివి. నా పేరు వెంకటప్ప, నేను బుచ్చిమల్ల విద్యాశాఖ అధికారి. ఈ సంవత్సరం వచ్చినటువంటి రిజల్ట్ ముఖ్యంగా బుచ్చి మండలంలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్లో వచ్చిన ఫలితాలు కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 83%, అంటే 149 పిల్లలకు గాను 120 మంది పాస్ అయ్యి హయ్యెస్ట్ పర్సంటేజ్ రావడం జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో
కీర్తన లక్ష్మీ కీర్తన అనే పాప 592 మార్కులతోనూ, అదేవిధంగా ఆయుష సిద్దిక్ అనే పాప కూడా ఇద్దరు కూడా 592 మార్కులతో మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ఇద్దరు పిల్లలు కూడా 587 థర్డ్ ప్లేస్, 586. ఈ నలుగురు పిల్లలను మనం పరిశీలించినట్లయితే మొదటి వచ్చినట్టు ఇద్దరు పిల్లలు, నాలుగో వచ్చిన పిల్లలను పరిశీలించినట్లయితే వాళ్ళ తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మామూలు కూర్పులు చేసుకునే వాళ్ళు. అటువంటి బిడ్డలకి నాణ్యమైన విద్యని ఈ పాఠశాలలో అందించినందుకు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలకి మరియు ఆ స్థాయిలో కృషి చేసినట్టు ఈ పాఠశాల సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మన ప్రభుత్వ పాఠశాలలో కూడాను ఎక్కడా కూడా కార్పొరేట్ పాఠశాలకు తగ్గకుండా ప్రైవేట్ పాఠశాలకు మించి పనిచేస్తున్న దానికి నిదర్శనం ఈ పాఠశాల. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఆలోచించి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చాలని, మంచి నాణ్యమైన విద్య ఇక్కడ అందించబడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మంచి ఫలితాలు సాధించిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి మరియు సిబ్బందికి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.